నమస్కారం. దిస్ ఈజ్ రవీందర్ ఫ్రమ్ సూర్యాపేట్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, తర్వాత యూట్యూబ్లలో నా పేరు మీకు అందరికీ తెలుసు. ఒక గాయకునిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, విలేకరిగా దశాబ్ద కాలం పాటు కళా సేవ చేసిన నాకు విధి వక్రించి చేసినటువంటి ఫలితమే ఈ పార్కిన్సన్ డిసీజ్ అనేది మీకు అందరికీ తెలుసు. వణుకుడు వ్యాధిగా ఆయుర్వేద భాషలో, తర్వాత కంపన వ్యాధిగా హోమియో భాషలో, ఇలా పలు రకాల పేర్లతో ఉన్న దీనిని ఆంగ్లంలో పార్కిన్సన్ అనే శాస్త్రవేత్త కనుకోబట్టి దీన్ని పార్కిన్సన్ డిసీజ్ అని పిలుస్తారు. అది మీ అందరికీ తెలిసిందే. అయితే దీని లక్ష్యం ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, చేప పిల్ల ఉదాహరణ. ఒక చేప పిల్ల అయితే ఎలాగైతే ఇంట్లోంచి బొడ్డుకి విసిరేస్తే ఇలా గిరిగిరి కొట్టుకొని చచ్చిపోతుందో, సేమ్ మనిషి కూడా అలాగే. అంత భయంకరమైన భయాది. చెప్పడం సింపుల్ అనిపిస్తుంది, చూస్తే అసలు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చేతి కాంచి కాలు కాంచి ప్రతి భాగం మనం కూడా వణుకుతూ ఇబ్బంది పడుతూ నరాలను పిండి చేస్తూ ఉక్కిరి బిక్కిరి మెరిపెడుతూ ఒక భాషలో చెప్పాలంటే చంపకనే చంపుతుంది. అంత పెద్ద భయంకరమైన వ్యాధి. పార్కిన్సన్ వ్యాధికి మందు లేదు, నివారణ లేదు. కేవలం తాత్కాలికంగా మాత్రమే జబ్బును నియంత్రించేటటువంటి ఒక ఔషధం ఉంది, అదే సిండోపా ప్లస్. ఇది కూడా మన దేశంలో లేదండి. ఇది ఏ రక్త పరీక్షల్లో దొరకదు మనకి. పార్కిన్సన్ ఉన్నట్టు కూడా అర్థం కాదు మనిషికి. ఈ జబ్బు ఉందని తెలుసుకునేసరికి మ్యాక్సిమం ముదిరిపోతుంది. అయితే ఇక తప్పనిసరి పరిస్థితిలో నెట్లు, ఇంటర్నెట్లు, అనేక మంది డాక్టర్ని పర్యవేక్షణలో ఆలోచించి పలు రకాల వైద్యులను పరిశీలించి సందేహాలను తీర్చుకున్న తర్వాత అమెరికాలో ఒక ప్రయోగం ద్వారా ఆపరేషన్ చేస్తే కొద్దిగా ఫలితం ఉంటుందని తెలిసి ఆ ప్రయోగాన్ని నా మీద నేనే ప్రయోగించుకోవడానికి మానసికంగా సిద్ధపడ్డాను మొదట. ఆ తర్వాత నా కుటుంబీకులను బలవంతాన బతిలాడి ఒప్పించాను. ఒక దశలో తీవ్రంగా చర్చలు, వాదోపవాదాలు కూడా అయినాయి మా ఇంట్లో. చివరికి నా వల్ల అందరూ కూడా ఇష్టంగానే ఒప్పుకోవడం జరిగింది. ఇక విధి లేని పరిస్థితులు, తప్పనిసరి పరిస్థితుల్లో నా పనులు కూడా నేను చేసుకోలేని దుస్థితిలో ఆపరేషన్కు సిద్ధమయ్యాను. నిమ్స్లో 2022 సంవత్సరం డిసెంబర్ నెలలో వైద్యుల పర్యవేక్షణలో నాకు DBS ఆపరేషన్ జరిగింది. DBS అంటే డీప్ బ్రెయిన్ సర్జరీ, అంటే అతి లోతుగా మెదడుకు చేసేటటువంటి ఒక శస్త్రచికిత్స అని తెలుగులో చెప్పవచ్చు. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు, అందరూ తట్టుకోలేరండి. సుమారు 12 గంటలు పట్టింది ఆపరేషన్కు. ఉదయం కరెక్ట్గా 7-8 గంటలకు నన్ను లోపల తీసుకెళ్తే డాక్టర్ల బృందం మత్తు సూదిచ్చింది. ఫస్ట్ మత్తు సూదించారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత నా పేరు అయినాడు కానీ నిద్రలో విచారుకున్నాను. అయితే లీలగా గుర్తున్నది, నాకు మినిమం 10-12 మంది మాత్రం వైద్యులు తక్కువ లేకుండా న్యాయం పెట్టున్నారు. తర్వాత నాకు శస్త్రచికిత్స జరిగిన తర్వాత మెరకు చూసి తీర ఈ టైం నైటు అర్ధరాత్రి 8 గంటలకు స్పృహ వచ్చింది. నాకు ఊహ తెచ్చి నాకు ఖచ్చితంగా సమాచారం, నాకు తెలిసిన సమాచారం ప్రకారం 5-6 గంటలు మినిమం పడుతుందండి నా మీద జరిగిన ఆపరేషన్ బట్టి. అయితే ఇది చాలా కష్టమైనది. డాక్టర్ మొదలు చెప్పారు, ఒక దశలో ప్రాణం కూడా పోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని చెప్పారు. తప్పదు, అయినా చేసుకున్నానండి. ఇది DBS చరిత్ర. డియర్ ఫ్రెండ్స్, పార్కిన్సన్ డిసీజ్తో బాధపడేవారు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి, షేర్ చేయండి. దయచేసి మీరు ఇంత సబ్స్క్రైబ్ చేస్తారో నాకు అంత మనోబలం వస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా పార్కిన్సన్ వ్యాధి వచ్చిన వారు, రాని వారు కూడా అందరు ధైర్యంగా ఉంటూ నాకు సపోర్ట్ చేయండి, మోరల్ సపోర్ట్ ఇవ్వండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి, నన్ను దీవించండి. మీ అనుకుంటే